హలో అండి, ఈరోజు నేను మీకు బత్తాయి జ్యూస్, లైమ్ జ్యూస్ని చూపించబోతున్నాను. చాలా హెల్దీ అండ్ ఆల్సో ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి మనకి చాలా ఎక్కువగా ఈ బత్తాయి జ్యూస్ ద్వారా వస్తాయి. సో నేను ముందుగా మీడియం సైజు బత్తాయిలు డజన్ తీసుకున్నాను. చాలా చిన్న సైజే తీసుకున్నాను. మీరు కావాలంటే పెద్ద సైజు తీసుకోవచ్చు. 5 లేదా 6 కాయలు తీసేసుకోండి, సరిపోతుంది. ఇవి వచ్చేసి మనకి మొత్తం కాయల్ని రసం తీస్తే మనకి 3 లేదా 4 ఎగ్జాక్ట్గా వస్తుంది. ముందు వీటిని శుభ్రంగా కడిగి ఈ విధంగా ఒక గిన్నెలో తీసి పెట్టుకొని తర్వాత హాఫ్కి కట్ చేసి పెట్టుకోండి. దీన్ని జ్యూస్ చేయాలి కదా. నేను చిన్న సైజువి డజన్ తీసుకున్నాను కదా, సో నాకు 24 పీసెస్ వచ్చాయి. హాఫ్ కట్ చేశాను కాబట్టి. ఇలా ఒక జ్యూసర్ని తీసుకోండి. ఇవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి, మీకు తెలుసు. నేనైతే ఇది తీసుకున్నాను, నాకు అవైలబుల్ ఇదే ఉంది కాబట్టి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు. అండ్ ఆల్సో మనం దీన్ని, ఇవి చిన్న సైజే కాబట్టి ఈ జ్యూసర్తో కూడా పని లేకుండా చేత్తో పిండేసినా కూడా మనకి నిమ్మకాయని ఎలా పిండి రసం తీస్తామో అలా చేసినా కూడా చాలా ఈజీగా ఈ పల్ప్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో నేను దీని హెల్ప్తో కొంత చేశాను. తర్వాత హ్యాండ్తోనే డైరెక్ట్గా రసం తీసేసాను. ఎందుకంటే చిన్న సైజే కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది, ప్రాబ్లం లేదు కాబట్టి నేను అలా చేశాను. మీకు ఎలా వీలుగా ఉంటే అలా చేసుకోండి. ఈ విధంగా మొత్తాన్ని జ్యూస్ తీసేసేయండి. జ్యూస్ తీసేసి సర్వ్ చేసుకోవడమేనండి, చాలా సింపుల్. దీనివల్ల మీకు చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ ఏంటి అనేది నేను చెప్తాను. ఫీవర్ వస్తుంది కదా చాలామందికి, ఇప్పుడు వైరల్ ఫీవర్స్ ఇలా ఎక్కువ ఉన్నాయి. సో మనం గ్లూకోజ్ కానీ ఇలా ఇస్తూ ఉంటాం, ఓఆర్ఎస్ కానీ. ఈక్వల్ టు బత్తాయి జ్యూస్ 1 గ్లాస్ ఇచ్చేసారంటే మీరు చాలా హెల్తీగా ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి చాలామంది ఫీవర్స్ టైంలో గ్రేప్స్ కానీ ఆల్బక్రా కానీ ఇలాంటివి ఇవ్వడానికి ఇష్టపడతారు, కానీ బత్తాయి ఎవరు. ఫీవర్స్ వచ్చిన వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. దీనివల్ల జలుబు చేయడం అలాంటివి ఏమీ ఉండదు, హ్యాపీగా తీసేసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు చూసారు కదండి, మొత్తం డజన్ బత్తాయిలు నేను తీసుకుంటే ఇంత జగ్కి జ్యూస్ అనేది వచ్చిందనమాట. సో దీన్ని సర్వ్ చేసేసుకోవడమే. ఫిల్టర్ కూడా చేసేసాను ఆల్రెడీ, ఎందుకంటే ఆ జ్యూసర్లోనే ఫిల్టర్ చేసుకోవడానికి కూడా మనకు ఉంటుంది కాబట్టి దాన్ని యూస్ చేసి ఫిల్టర్ చేసేసాను. సో ఇప్పుడు నేనైతే మీకు చూపించడానికి 2 గ్లాసెస్ మాత్రమే తీసుకున్నాను. రిమైనింగ్ ఉన్నదాన్ని కూడా నేను మీకు ఇక్కడ పెట్టేస్తాను, మీరు చూసేయచ్చు కావాలంటే. చూడండి, మనకి ఇది మార్కెట్స్లో మనం తీసుకున్నాము అంటే, జ్యూస్ షాప్స్లో తీసుకున్నాము అంటే బత్తాయి జ్యూస్లో ఐస్ క్యూబ్స్ ఇలా యాడ్ చేసి షుగర్ యాడ్ చేసి ఇస్తారు. బేసిక్గా బత్తాయి జ్యూస్లో షుగర్ యాడ్ చేయకూడదండి. దాంట్లో ఉన్నటువంటి విటమిన్స్ అన్నీ మనం లాస్ అవుతాము యాడ్ చేయడం వల్ల. అందుకనే నేను ఇప్పుడు మీకు చూపించడానికి 2 గ్లాసెస్ పెట్టాను. ఒక దాంట్లో షుగర్ యాడ్ చేస్తున్నాను, ఒక దాంట్లో యాడ్ చేయట్లా. ఎందుకు అంటే షుగర్ లేకుండానే నేను తీసుకుంటాను, కానీ మీకు అంత పుల్లగా చాలామంది తీసుకోరు కాబట్టి ఆ పులుపుని బ్యాలెన్స్ చేయడానికి షుగర్ని యూస్ చేసుకుంటారు. దానికంటే ఆల్టర్నేట్ నాకు తెలిసినంత వరకు హనీ తీసుకోవచ్చు. ఇది చాలా బెస్ట్ అనమాట. నేను 2 గ్లాసెస్లో షుగర్ వేయలేదు, ఎందుకంటే ఇది మీకోసమే చూపిస్తున్నాను కదా. మీరు హనీ యాడ్ చేసుకోవచ్చు హ్యాపీగా. హనీ లేదు అంటే కానీ చెరుకు రసం కానీ ఇలా ఏదైనా ఆల్టర్నేట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా యాడ్ చేసుకొని తీసుకుంటే మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మిగిలిపోయిన జ్యూస్ని కూడా నేను సేమ్ జగ్లో పెట్టి అక్కడ పెట్టేశాను, చూశారు కదా మీరు. సో డజన్కి ఇంత జ్యూస్ వచ్చింది. మీరు కావాలి అంటే సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే వీటిని ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి. జ్యూసెస్ ఎప్పుడూ కూడా 1 or 2 hours, అంతకు మించి మనం వాటిని బయట కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టి తీసుకోవడం అంత మంచిది కాదు. ఫ్రెష్గా తీసుకుంటే అది మన హెల్త్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, కానీ వాటిని ఎక్కువ టైం అలా పెట్టడం వల్ల విటమిన్స్ లాస్ అవుతాయి. సో అలా చేయకండి. మీరు కూడా బత్తాయి జ్యూస్ని సేమ్ ఇలాగే ప్రిపేర్ చేసేసుకోండి, అలానే సర్వ్ చేసేసుకొని హ్యాపీగా తీసేసుకోండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో like. Thank you.